రెండేళ్ల పసిపాప జ్ఞానేశ్వరి అదృశ్యమై 50 రోజులు దాటిపోయింది. కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం నేటికి జవాబు లేని ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. వందలాది మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్ కెమెరాలు, స్నిపర్ డాగ్స్, చివరికి ఏఐ టెక్నాలజీతో అడవులను జల్లెడ పట్టిన ఒక్క ఆధారము లభించలేదు. మరోవైపు పెంపుడు కుక్క మృతి, హైకోర్టు జోక్యం, సాంకేతిక ఆధారాల విశ్లేషణ స్పీడప్ చేసిన పాప ఎక్కడుంది అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. 50 రోజులు గడుస్తున్న వీడని జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. యాభై రోజుల క్రితం ఆ ఇంట్లో వెల్లి విరిసిన నవ్వులు ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో జూన్ నెలలో అదృశ్యమైన 2.5 చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ నేటికి లభించలేదు. ఇల్లు దాటి కొద్ది దూరంలో జీడి మామిడి, పామాయిల్ తోట్లలోకి పెంపుడు కుక్కతో కలిసి వెళ్లిన పసిపాప తిరిగి రాలేదు. కళ్ళెదుటే ఆడుకున్న కంటి పాప కనుమరుగైపోవటంతో కన్న పేగు తల్లడిల్లిపోతుంది. రోజు అమ్మా అంటూ వచ్చే పాప కేకల కోసం ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఎదురుచూస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం ఏపీ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం రాష్ట్ర చరిత్రలోని అరుదైన రీతిలో భారీ మెగా ఆపరేషన్ చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, గ్రే హౌండ్స్ బృందాలు రంగంలోకి దిగాయి. అగ్రహారం చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాల అటవీ ప్రాంతం, లోయలు, వాగులను జల్లెడపడ్డాయి. అడవి జంతువులేమైనా దాడి చేశాయా అన్న కోణంలో థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెమెరాలను ఉపయోగించారు. ప్రతి పొదను, ప్రతి బావిని తనిఖీ చేశారు. కానీ రోజులు గడిచినా ఒక్క బట్ట పీలిక గాని, చిన్న ఆధారం కానీ లభించకపోవడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం పెంపుడు శునకం. పాప అదృశ్యమైన రోజున దానితో పాటు వెళ్లిన కుక్క 2 రోజుల తర్వాత ఒంటరిగా తిరిగొచ్చింది. దీంతో ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి అది పాప వద్దకు తీసుకెళ్తుందేమోనని పోలీసులు ప్రయత్నించారు. అయితే కొద్ది రోజులకే ఆ పెంపుడు కుక్క అనారోగ్యంతో మృతి చెందడం కేసులో పెద్ద విఘాతంగా మారింది. కుక్క ద్వారా లభించాల్సిన కీలక ఆధారాలు లభించకుండా పోయాయి. దీంతో అటవీ ప్రాంతంలో ప్రమాదం జరిగిందా, లేక ఎవరైనా పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారా అనే సందేహాలు బలపడుతున్నాయి. మరోవైపు సాంకేతికంగా అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. అదృశ్యమైన సమయంలో ఆ ఏరియాలోని మొబైల్ టవర్ డంప్ డేటాను సేకరించి విశ్లేషిస్తున్నారు. వేలాది కాల్ డేటాను పరిశీలించారు. చుట్టుపక్కల ప్రధాన రహదారులపైన ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడపట్టారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలు, కిడ్నాపర్లు, పాత నేరస్తుల జాబితాను సేకరించి పలువురిని విచారించారు. అయితే ఎక్కడా చిన్న ఆధారం కూడా చిక్కకపోవడం విచారణాధికారులకు పెద్ద సవాలుగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై రాష్ట్ర హైకోర్టు కూడా స్పందించింది. కేసు దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. 50 రోజులు గడిచినా బుజ్జిపాప ఆచూకీ దొరక్కపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం, ఆందోళన నెలకొన్నాయి. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలు కావస్తున్నాయి. నా బిడ్డ నా వద్దకు తిరిగొస్తుంది అనే నమ్మకంతో కన్నతల్లి ఆవేదనగా నిరీక్షిస్తుంది. యాభై రోజుల అన్వేషణ, వందలాది మంది అధికారులు, అత్యాధునిక టెక్నాలజీ అయినా చిక్కుముడి వీడని జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు ఇప్పుడొక పెద్ద మిస్టరీగా మారింది. జాను ఎక్కడున్నావు అన్న కన్నపేగు ఆవేదనకు త్వరలోనే జవాబు దొరకాలని, ఆ చిన్నారి సురక్షితంగా తల్లి ఒడికి చేరుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.